అండి నమస్తే. మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే గరుడ కెమికల్ వాళ్ళది చమత్కార్ గురించి అయితే తెలుసుకుందామండి. ఇది డోస్ ఎంత వాడాలి, ఇందులో టెక్నికల్ అనేది ఏముంటుంది, ఏ పంటలో స్ప్రే చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం గురించి అయితే తెలియజేస్తాను. వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో అయితే చాలా రైతులకైతే ఉపయోగపడుతుంది. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే తోటి రైతులకైతే మన వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే గరుడ చమత్కార్లో మెఫికిట్ క్లోరైడ్ అనేది మనకు ఇందులో 5% ఏఎస్ రూపంలో అయితే ఉండడం జరుగుతుందండి. సో ఈ మెఫికిట్ క్లోరైడ్ అనేది ఒక హార్మోన్గా అయితే చెప్పుకోవచ్చు. సో ముందుగా దీన్ని అన్ని రకాల పంటల్లో అయితే వాడుకోవచ్చు. పత్తి, మిరప, వివిధ అన్ని రకాల పంటల్లోనూ మనం దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. దీన్ని దేనికోసం వాడుకోవాలని తెలుసుకున్నట్లయితే మనకు పంటలలో చాలా రకాల పంటలు మనకు గ్రోత్ అనేది ఎక్కువగా వస్తుంటాయి. వెజిటేటివ్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ పూత కానీ కాపు కానీ ఉండదు. సో కాపు ఉండదు కానీ మనకు గ్రోత్ మాత్రం వస్తూనే ఉంటాయి. సో అలాంటి పంటలలో అయితే ఈ చమత్కారం అయితే వాడుకోండి. సో ఇది ఏంటంటే మనకు పెరుగుదల అన్నది మనకు మందగించి పూత కాత ఎక్కువగా వచ్చే విధంగా అయితే పనిచేస్తుంది. సో ఇది దాదాపుగా అయితే ఒక 80 రోజుల పైబడిన పంటలకైతే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చిన్న పంటలకు స్ప్రే చేస్తే మనకు పెరుగుదల అనేది తగ్గించి అధికంగా పూత కాత అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎక్కువగా 70 రకాల్లో అయితే గ్రోతింగ్ అనేది వస్తుంటుంది కానీ అంతగా అయితే పూత కాత అనేది రాదు. సో వెజిటేటివ్ గ్రోత్ అనేది ఆపి మనకు పూత కాత వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది. మిరప పంటనే కాదు, ఇతర అన్ని పంటల్లోనూ కూడా వాడుకోవచ్చు. ఎక్కువగా మనము ఇప్పుడు మిరప పంట గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకు కాపు లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి చమత్కారం అయితే స్ప్రే చేయండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. దీనివల్ల మనకు కొద్ది రోజులు గ్రోత్ ఆగినట్టు కనిపిస్తుంది. మళ్ళీ యథావిధిగా మళ్ళీ మనం ఏమైనా గ్రోత్కి సంబంధించి వాడుకుంటే మళ్ళీ గ్రోత్ అయితే స్టార్ట్ అవుతుంది. సో దీన్ని స్ప్రే చేయడం వల్ల పూత అధికంగా వచ్చి కాపు సెట్ అయ్యే విధంగా అయితే పనిచేస్తుంది. దీని కాంబినేషన్లో మీరు ఏదైనా అలెక్టో కానీ ఏదైనా కూడా మనం దీన్ని కాంబినేషన్లో కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. దీన్ని సింగిల్గా స్ప్రే చేయాలని అయితే లేదు, ఏ దాంట్లోనైనా కలిపి స్ప్రే చేసుకోవచ్చు. లేకపోతే దీని కాంబినేషన్లో మీరు ఏరిస్ వాళ్ళది 13045 14 అయితే కలుపుకోండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. పూత అధికంగా వచ్చి కాపుగా సెట్ అవ్వడానికి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.